హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈరోజు వచ్చేసి నేను ITR2 అంటే ITR2 అనేది ఎవరైనా సరే శాలరీతో పాటు వాళ్ళకి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ను ఆ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసి ఉంటే వాటి కోసం వాళ్ళు ITR2 అని సెలెక్ట్ చేసుకుని దాని ద్వారా మనకు ITR ఫైలింగ్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి అందులో వచ్చే క్యాలిక్యులేషన్స్ ఏంటి అని చెప్తాను ఫ్రెండ్స్. వచ్చేసి అసలు హౌ టు ఫైల్ ITR, అసలు ఎలా ఫైల్ చేయాలి, అండ్ ITR1 ITR2 అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది, అసలు దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది క్యాపిటల్ గెయిన్ అండ్ క్యాపిటల్ గెయిన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలని చెప్తారు ఫ్రెండ్స్. అండ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్, ఒకవేళ మన ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏ విధంగా అంటే మనకు ఫుల్ టైం బడ్జెట్ వచ్చింది ఫ్రెండ్స్ 23 జూలై 2024. అప్పుడు ఏంటంటే మనం అంతకంటే ముందు అనేది ఒక క్యాపిటల్ గెయిన్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. దాని తర్వాత మనం ప్రాఫిట్ బుక్ చేస్తే క్యాపిటల్ గెయిన్ డిఫరెంట్ ఉన్నాయి, ట్యాక్సెస్ డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా నాకు కన్క్లూజన్ చెప్తాను ఫ్రెండ్స్. అంటే మనము ఏమేమి మనము నోట్ చేసుకోవాలి ఒకవేళ మనకు క్యాపిటల్ గెయిన్స్ ఉంటే, అడ్వాన్స్ ట్యాక్స్ కానీ లేకుంటే మన అడ్వాన్స్ ట్యాక్స్ 15th మార్చ్లో మనం కట్టాలి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈరోజు చెప్పే టాపిక్. అండ్ ఫస్ట్ మనం అసలు హౌ టు ఫైల్ ITR అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇండియాలో ప్రతి ఒక్కరు ఎవరైతే శాలరీ ఎర్న్ చేస్తారో అంటే ఎవరైతే ఆదాయాన్ని సంపాదిస్తారో వాళ్ళందరూ అనేది ITR అనేది ఫైల్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ITR ఫైలింగ్ అనేది ఏంటంటే మన ఇండియాలో ఎంతమంది ఎర్న్ చేస్తున్నారు, అంటే ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లో వస్తున్నారు, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లో వస్తలేరు అనేది ఒక డాటా చెప్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు పూర్ పర్సన్, రిచ్ పర్సన్స్, మిడిల్ క్లాస్ అనేది మనకు వాళ్ళ శాలరీని బట్టి మనం కొంచెం డివైడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మనకు ఫుల్ టైం బడ్జెట్ 23 జూలై 2024 వచ్చింది. ఆ బడ్జెట్ రోజు ఏంటంటే దానికంటే ఒక డిఫరెంట్ ట్యాక్స్ రూల్స్ ఇచ్చారు. అంటే ఎవరైతే 23 జూలై కంటే ముందు ప్రాఫిట్ బుక్ చేస్తారో ఈక్విటీ కానీ లేకుంటే నాన్ ఈక్విటీలో కానీ వాళ్ళకు డిఫరెంట్ రూల్స్, 23 తర్వాత డిఫరెంట్ చేసారో వాళ్ళకు డిఫరెంట్ రూల్స్ ఫ్రెండ్స్. కాబట్టి ఇందులో వచ్చేసి నేను ఈరోజు మొదలు చెప్తాను ఒకటి. అసలు ITR1 అంటే సపోజ్ మీకు శాలరీ అంటే ఒకటే ఇన్కమ్ సోర్స్ ఉంటే మీరు ITR ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ITR ఫిల్ చేయాలంటే ఏంటంటే ఫస్ట్ మీరు ఒకవేళ జాబ్ చేస్తుంటే మన ఎంప్లాయర్ అంటే మనం చేస్తున్న కంపెనీ కానీ లేకుంటే మనం చేస్తున్న గవర్నమెంట్ సర్వీసెస్ సెక్టర్ కానీ మనకు ప్రతి మంత్ TDS అంటే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్, మనకు TDS అంటే ట్యాక్స్ కట్ అయ్యి మనకు శాలరీ అనేది మనకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇలా క్రెడిట్ అయినప్పుడు అలా ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో మనకు ఎంత మనకు జీతం ఇచ్చారు అంటే మనకు దాన్ని ఏమంటారంటే CTC అంటే కాస్ట్ టు కంపెనీ, మనకు ఎంత గ్రాస్ శాలరీ వచ్చింది, అందులో ఎంత గ్రాస్ శాలరీ వచ్చింది, దాని తర్వాత మనకి ఎవ్రీ మంత్ ఎంత ట్యాక్స్ డిడక్ట్ అయ్యింది అనేది మనకు ఫామ్ 16లో ఇస్తారు. ITR ఫామ్ 16 పార్ట్ ఏలో ఉంటుంది. అంటే పార్ట్ ఏలో ఏముంటుందంటే మనకు ఎంత శాలరీ ఇచ్చారు, ఎంత ట్యాక్స్ కట్ అయింది. అండ్ ఫామ్ 16 పార్ట్ బిలో ఏంటంటే యాజ్ పర్ మన సెలక్షన్ ప్రకారం ఒకవేళ మీరు ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ చేసుకుంటే దాని ప్రకారం ఎంత ట్యాక్స్ కట్ అయింది, న్యూ ట్యాక్స్ తీసుకుంటే దాని ప్రకారం ఎంత ట్యాక్స్ కట్ అయింది. ఓల్డ్ ట్యాక్స్ తీసుకుంటే మనకి ఏంటంటే 2 డిడక్షన్స్ ఉంటాయి. అంటే ఓల్డ్ ట్యాక్స్లో చాలా డిడక్షన్స్, అందులో ఒకటి ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో అయితే 50,000 రూపీస్, అండ్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు NPS అనేది అది కూడా ఎగ్జామ్ట్ అవుతుంది. అంటే రిమైనింగ్ అంటే సెక్షన్ 80C ఉంటుంది, 80D ఉంటుంది, అలా అంటే అందులో చాలా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అండ్ న్యూ ట్యాక్స్ రిజీమ్లో ఏంటంటే అందులో 2 ఉంటాయి ఎగ్జామ్షన్స్. ఒకటి ఏంటంటే ఒక స్టాండర్డ్ డిడక్షన్ 75,000 అండ్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు NPS అంటే మనకు 10% ఆఫ్ బేసిక్ ప్లస్ DA ఇది కట్ అవుతుంది. 2 ఉంటాయి. కానీ ఓల్డ్ ట్యాక్స్ రిజిబుల్ ఏంటంటే స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ట్యాక్స్ తక్కువ కట్ అవుతుంది. అండ్ స్ప్రెడ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ట్యాక్స్ తక్కువ కట్ అవుతుంది, ఎక్కువ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో. కానీ న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఏంటంటే స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు తక్కువ ట్యాక్స్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ITR ఫైల్ చేయాలంటే మన దగ్గర ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత ఉందో అందులో మనకు ఎగ్జామ్టబుల్ ఇన్కమ్ ఉండాలి. అంటే మనం ఎంత ఎగ్జామ్ చేసుకుంటున్నాం అంటే మనకు సెక్షన్ 80C ఉంటుంది, 80D ఉంటుంది, NPS ఉంటుంది, మళ్ళీ దాంతోపాటు మన హోమ్ లోన్స్ దానికి ఇంట్రెస్ట్ కమ్యూనిటీ. కాబట్టి ఒకవేళ అన్ని కలిపి 4 lakhs ఉంటే మనము ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారము మనము ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోవచ్చు. అంతకంటే తక్కువ ఉంటే మాత్రం ట్యాక్స్ రిజిమ్ న్యూ సెలెక్ట్ చేసుకొని మనం ITR ఫైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి ITR2. అసలు ITR2 ఎవరికి అవసరం అంటే ఒక పర్సన్ మనము జాబ్ చేస్తుంటాము, జాబ్తో పాటు మీరు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ విధంగా ఈక్విటీ కానీ లేకుంటే గోల్డ్ కానీ లేకుంటే బాండ్స్ కానీ లేకుంటే రియల్ ఎస్టేట్ కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ప్రాఫిట్ బుక్ చేసారు. ఆ ప్రాఫిట్ బుక్ చేస్తే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం వాటికి స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే అవి స్పెషల్ క్లాస్ కాబట్టి వాటికి ట్యాక్స్ రేట్ డిఫరెంట్గా ఉంటాయి. అలాంటప్పుడు ITR2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒకటి. ఏంటంటే శాలరీతో పాటు వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ITR2 సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీ శాలరీ ఉండి మీకు శాలరీ అంటే CTC వచ్చేసి
50 lakhs కంటే ఎక్కువ ఉందనుకో అప్పుడు కూడా మనం ITR 2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ITR 2 సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన దగ్గర 50 lakhs కంటే అబౌవ్ ఉండాలి. ఒకవేళ మనకు ఎంప్లాయ్ అయితే ITR 2 సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకవేళ మీరు ఫుల్ టైం బడ్జెట్ 23rd July 2024 వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు ఎవరైతే 23rd July కంటే ముందు అమ్మిరో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చేసి 10%, కానీ అందులో 1 lakh ఎగ్జామ్ట్ అవుతుంది. ఒకవేళ మీ ట్యాక్స్ మనకు ప్రాఫిట్ లాంగ్ టర్మ్లో 2 lakhs వస్తే అందులో 1 lakh ఎగ్జామ్ట్ అయ్యి రిమైనింగ్ 1 lakh పైన 10% అంటే 10,000 రూపీస్ అనేది మీరు ట్యాక్స్ పేమెంట్ చేయాలి. నెట్ ప్రాఫిట్ పైన మనము ట్యాక్స్ పేమెంట్ చేయాలి 10,000 రూపీస్. అదే మీరు న్యూ రూల్స్ ప్రకారం అంటే మీకు 23rd July తర్వాత అమ్మితే 23rd July 2024 తర్వాత అమ్మితే అప్పుడు ఏంటంటే వాటికి రూల్స్ వేరే. అంటే అందులో 1.25 lakh ఎగ్జామ్ట్ అయ్యి టోటల్ ప్రాఫిట్లో అంటే రిమైనింగ్ ఉన్న ప్రాఫిట్కి వచ్చేసి 12.5% అనేది ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. కాబట్టి 23rd July కంటే ముందు తర్వాత అనేది రూల్స్ అనేది చేంజ్ చేసారు ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చేసారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో చాలా చాలా ముఖ్యమైనది అంటే మనం ఎప్పుడు అమ్ముతున్నాం ఏం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. అండ్ మనము ఇలా చేసినప్పుడు డిఫరెంట్గా మనము విడగొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఒకటి ఫ్రెండ్స్ నాది ఎగ్జాంపుల్ నేనేం చేసినంటే నేను ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే నేను అప్పుడప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తుంటాను. అంటే మార్కెట్ మంచిగా భూమిలో ఉన్నప్పుడు మంచిగా అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు మనకు మంచిగా ప్రాఫిట్ వస్తే మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసాను ఫ్రెండ్స్. ఆ ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ లైక్ ఒక 6 lakhs వరకు ప్రాఫిట్ వచ్చింది. అందులో 4.8 lakhs అనేది నాకు షార్ట్ టర్మ్ వచ్చింది. 1.4 వరకు మనకు అనేది లాంగ్ టర్మ్ వచ్చింది. కానీ లాంగ్ టర్మ్ రూల్స్ ప్రకారం ఏంటంటే అప్ టు న్యూ ట్యాక్స్ రూల్స్ ప్రకారం 1.25 lakh వరకు మనకు ఎగ్జామ్ట్ అవుతుంది. ఆ రిమైనింగ్ పైన అమౌంట్ వచ్చేసి మనకు 12.5% అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి. కానీ మళ్ళీ యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మనం 23rd July తర్వాత అమ్మితే షార్ట్ టర్మ్లో మాత్రం 20%, లాంగ్ టర్మ్ మాత్రం 12.5%. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం 23rd July తర్వాత అమ్మినప్పుడు బై ఫ్లాట్ 20% అనేది ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి షార్ట్ టర్మ్. అదే మనం 23rd July కంటే ముందు అమ్మితే మనకు 15%. అంటే ఇవి డిఫరెంట్గా చేంజ్ చేసేది కాబట్టి ఒకరోజు చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే మనము ఇన్కమ్ ట్యాక్స్ మనం ITR ఫైల్ చేసినప్పుడు అందులో మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇన్వెస్ట్మెంట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే వేరే ఇన్కమ్ సోర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో లాంగ్ టర్మ్ వచ్చేసి సెక్షన్ 112A ఇది సెక్షన్. ఇందులో సెలెక్ట్ చేసుకొని మనము ఎంత బై చేసినాము మనం అంటే కన్సిడరబుల్ వాల్యూ అంటే మనం ఎంత సెల్ చేసినాము ఆ వాల్యూ, మనము ఎంత ఇనిషియల్గా బై చేసినాము ఆ వాల్యూ వచ్చే డిఫరెన్స్ వచ్చేసి డైరెక్ట్ ప్రాఫిట్. ఇది మనకు ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ను మనకు మళ్ళీ దానిలో కూడా మనము క్వార్టర్ వై డివైడ్ చేసుకోవాలి. 15th June కంటే ముందు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, నాకు ఎంత వచ్చిందంటే 23,000 వచ్చింది. అండ్ 16th June తర్వాత అండ్ 15th September ముందు అంటే ఈ మధ్య ఈ పీరియడ్లో మనకేంటంటే 23rd July కంటే ముందు అంటే ఈ రెండే ఉంటాయి. అంటే ఫస్ట్ సెకండ్ క్వార్టరే ఉంటుంది, రిమైనింగ్ అన్ని మొత్తము తర్వాతనే ఉంటాయి. కాబట్టి మనకు ఫస్ట్ సెకండ్ క్వార్టర్లోనే కింద ఉంటాయి రెండు కాలం. కాబట్టి మనకు వచ్చిన ప్రాఫిట్ను మనం ఎగ్జిట్ డేట్ను సెలెక్ట్ చేసుకొని ఆ ఎగ్జిట్ డేట్ ఎప్పుడైంది 23rd July కంటే ముందా తర్వాత దాన్ని బట్టి మనం విడగొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా విడగొట్టుకొని ఇందులో ప్రాఫిట్ వేసుకోవాలి. అండ్ రిమైనింగ్ ఇందులో ఇట్లా మళ్ళీ వచ్చింటే మళ్ళీ వేరే వచ్చుంటే అట్లా విడగొట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకేంటంటే ఈ ట్యాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది మనం ఎక్కడైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తామో అందులో మనం లాగిన్ అయ్యి మన రిపోర్ట్స్కి వెళ్ళి అందులో మనకు ప్రాఫిట్ లాస్ సెలెక్ట్ చేసుకొని రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా మనం దాన్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అలా సార్ట్అవుట్ చేసుకున్న ఫ్రెండ్స్ ఏంటంటే ఇందులో మొత్తం నేను విడగొడితే ఇందులో మనకి ఏంటంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది మనం ఆ ఇన్కమ్ ట్యాక్స్లో ఆటోమేటిక్గా ఇంటర్నల్లీ క్యాలిక్యులేట్ కాబట్టి మనకి అది కంప్యూటర్ అది కాబట్టి మనం ఈ ట్యాక్స్ గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే ట్యాక్స్ ఆటోమేటిక్గా అది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. డౌట్ ఉంటే మాత్రం మనం ఎక్సెల్ వేసుకొని ఏమైనా మిస్కాలిక్యులేషన్ ఉందా అని తెలుసుకోవచ్చు. అండ్ అదే మనకు షార్ట్ టర్మ్లో సెక్షన్ 111Aలో ఏంటంటే మనము ఇందులో కూడా సేమ్ బిఫోర్లా నాకు ఒకటే వచ్చింది ఫ్రెండ్స్. ఆఫ్టర్లో మాత్రం చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అంటే ఆఫ్టర్లో నాకు చాలా వరకు ఆల్మోస్ట్ లైక్ నాకు 4 lakhs వరకు ఆఫ్టర్ వచ్చింది. అంటే 4 lakhs అంటే 20% అంటే ఆల్మోస్ట్ లైక్ 80,000 రూపీస్ నాకు ట్యాక్సే వచ్చింది ఇందులో మనకు యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రూల్స్ ప్రకారం. కాబట్టి మనము బిఫోర్ ఆఫ్టర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎగ్జిట్ డేట్ను దాని ద్వారా మనకి ఏంటంటే విడగొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. విడగొట్టుకున్నప్పుడు మనకు ఎంతైతే కన్సిడరబుల్ అంటే మనం ఎంతైతే సేల్ చేసిన వాల్యూ మైనస్
బై చేసిన వాల్యూ వచ్చేసి ప్రాఫిట్. ఒకవేళ నీ ప్రాఫిట్ ఎగ్జాక్ట్గా ఇంతే ఉంటే నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్ ఉన్నప్పుడు వీటి విడగొట్టుకున్నావు అనుకో ఎగ్జాక్ట్ ఇంతే ఉంటుంది. కానీ మనము సెల్ చేసినప్పుడు మనకు ఎస్టీటీ ఉంటుంది, అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఉంటుంది, ప్లస్ బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ మనం ఒక దగ్గర మనం రాసుకోవాలి. ఆ ఎక్స్పెన్స్ అన్ని చేసుకొని మనము ఎక్కడైతే ఎక్కువ ట్రాన్సాక్షన్ నడిచిందో, అంటే ఇక్కడ ఎక్కడ నడిచిందా, ఇక్కడ మనకు సెకండ్ క్వార్టర్ తర్వాత ఎక్కువ నడిచింది ట్రాన్సాక్షన్స్, కాబట్టి నాకు ఎక్స్పెన్సెస్ మొత్తం సెకండ్ క్వార్టర్లో కానీ లేకుంటే థర్డ్ క్వార్టర్లో కానీ మైనస్ చేసి అదే సేమ్ వాల్యూని ఇక్కడ మనం అంటే బై వాల్యూ సెల్ వాల్యూలో మనం దాన్ని మేనేజ్ చేసినప్పుడు మనకు ఎగ్జాక్ట్గా సేమ్ అమౌంట్ అనేది ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. అలా ఇక్కడ సేమ్ వాల్యూ ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడు మనం ఎక్స్పెన్స్ అనేది ఎందులో దాని నుంచి తీసేసినప్పుడు మనకు మ్యాచ్ చేయాలి. అలా మ్యాచ్ చేసినప్పుడు మనము చెక్ చేసినప్పుడు ఎటువంటి ఎర్రర్ రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అలా చేసినప్పుడు మనకు ట్యాక్స్ ఒకవేళ 10,000 కంటే ఎక్కువ ఉందనుకో, 10,000 కంటే ఎక్కువ ఉంటే యాజ్ పర్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం 15th March లోపు మనం ఫుల్ అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఒకవేళ ట్యాక్స్ పేమెంట్ చేయకుంటే వాటికి ఈ రోజులైతే నువ్వు ట్యాక్స్ డిలే చేసినావు వాటికి 1% అనేది సింపుల్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఈసారి ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు ఆల్మోస్ట్ లైక్ నాకు 9,000 to 10,000 రూపీస్ నాకు అనేది మనకు పెనాల్టీ పడ్డది. కాబట్టి మనకు పెనాల్టీ ఛార్జెస్ లేకుండా ఉండాలంటే మనకు 15th March లోపు మనం ఫుల్ పేమెంట్ అనేది అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అలా చేస్తే నీకు ట్యాక్స్లో మనకు పెనాల్టీ పడే ఛాన్స్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ దీనివల్ల మనకి ఏంటంటే మనకు ఇది కొంచెం టీడీఎస్, అంటే కొద్దిగా 1 hour 2 hours స్పెండ్ చేయాలి. అంటే ఆ ఎక్సెల్ షీట్లో అసలు ఎగ్జిట్ డేట్ సెలెక్ట్ చేసుకొని ఒకటొకటి క్వార్టర్ వైజ్ సెలెక్ట్ చేసుకునే వరకు ఈజీగా మనకు చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే మీరు మంచిగా అంటే కొంచెం మనం ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు వాటికి మనకు ఎంత ట్యాక్స్ వస్తుంది క్యాలిక్యులేట్ చేసుకొని మనం అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేస్తే మాత్రం మనము ఫ్యూచర్లో ఎటువంటి పెనాల్టీ కానీ ఇంట్రెస్ట్ కానీ తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియోస్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను అంటే ఈ కాన్సెప్ట్ అంటే నేను చేసిన క్యాలిక్యులేషన్స్ మీకు అర్థమై ఉంటే, ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకుండా మాత్రం మీరు ఎక్సెల్ షీట్లో ఎక్సెల్ షీట్లు మంచిగా చూసుకుంటే మాత్రం మీరు ప్రాఫిట్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, అది కష్టమే కాదు. అండ్ ఇది చెప్పిన విషయం మీకు మంచి అంశం మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నేను ఇలాంటి ప్రతి వారం ఒక వీడియోస్ ఫ్రెండ్స్, అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ కానీ, లేకుంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ, లేకుంటే పెన్షన్ ఎన్పిఎస్ కానీ, లేకుంటే యూపీఎస్ గురించి కానీ నేను చేస్తుంటే ఫ్రెండ్స్. అంటే ఎటువంటి అప్డేట్స్ ఉంటాయి కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకి ఏంటంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే మనకు ఫ్యూచర్లో మనకు వేరే వాళ్ళు ఎవరైనా చెప్పిన స్టోరీస్ కానీ, లేకుంటే ఎగ్జైట్మెంట్స్ కానీ మనం కొంచెం లాజికల్గా, అంటే ఒక కాంట్రాడిక్టింగ్ థింకింగ్, అంటే ఒక డిఫరెంట్గా థింక్ చేయడం వల్ల మనము ఎటువంటి యూఫోరియాలో పోయి మనం అసెట్ కొనడం కానీ, లేకుంటే అనవసరంగా మన క్యాపిటల్ స్టక్ చేసే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎవ్రీ వీక్ సాటర్డే ఒక నేను వీడియో పెట్టుకుంటా, కాబట్టి మీకు ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, ఐ థింక్ నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్రెండ్స్ ఒకటి ఇందులో ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకొని క్వార్టర్ వైజ్ యాజ్ పర్ డేట్ వైజ్ ఎట్లా చేయాలో మనం ఇన్కమ్ ట్యాక్స్ బన్ చూసి మన డేట్ వైజ్ మనం సెలెక్ట్ చేసుకొని వాటిని మనం డివైడ్ చేసుకుంటాం. అలా డివైడ్ చేసుకుంటే మనకు ఈజీగా మనం అందులో ఇన్పుట్ వాల్యూస్ చూడితే మనకు ఆటోమేటిక్గా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను